హాయ్ గాయ్స్! ఈరోజు నేను పిల్లలు బాగా ఇష్టపడి తినే స్నాక్స్‌ని చూపిస్తాను. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ వాటికంటే బావుంటాయి. పిల్లలు బాగా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాగా తింటారు కాబట్టి ఇవి ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇవి. సో, వీటికొచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేస్తాము మనము. ఇంకేమి బయట నుంచి ఏమి అవసరం లేదు. మన ఇంట్లో ఏమైతే ఉంటాయో వాటితోనే చేస్తే చాలు. చాలా వస్తుంది. ఇవొచ్చేసి ఎలా చేయాలి అంటే కొన్ని పొటాటోస్ తీసుకొని ఆ పొటాటోస్ బాయిల్ చేసేసి క్యూబ్స్గా కట్ చేసుకొని వాటి మీద లైట్గా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకొని 350 డిగ్రీస్ అవెన్లో హీట్ చేయాలి. ఇవి బేక్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. వాటికి మనము ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, మీరు స్టవ్ ఏమీ ఆన్ చేయొద్దు. ఆన్ చేయకుండానే నేను చెప్తున్నాను. తర్వాత దీనికి వచ్చేసి మనం ఆనియన్ పౌడర్ యాడ్ చేస్తున్నాము. కొంచెం మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో వాటికి తగ్గట్టు దీనికి మీరు తీసుకోవాలి. నేనైతే ఫైవ్ పొటాటోస్ తీసుకున్నాను. సో, దానికి ఎంతైతే కావాలో నేను అంత తీసుకుంటున్నాను. చూసి మీరు కూడా తీసుకోవచ్చు. గార్లిక్ పౌడర్ వేస్తున్నాను. ఆనియన్ పౌడర్ వేసాను. తర్వాత గార్లిక్ పౌడర్. మీరు స్టవ్ అయితే ఆన్ చేయొద్దు. ఆన్ చేయకుండా నేను ప్రాసెస్ అనేది చెప్తున్నాను ఇక్కడ. తర్వాత మనం పెప్పరికా వేస్తాము. ఇవి వచ్చేసి ఇది కూడా మీరు మనకి ఎంత అయితే కావాలో అంతేను, ఇది కూడాను తగినంత తీసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం అట్లా ఉంటారు కదా. సో, దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటున్నాను నేను. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం బ్లాక్ పెప్పర్, మీ దగ్గర వైట్ పెప్పర్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ పెప్పరే ఉందని చెప్పేసి నేను బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తున్నాను. తర్వాత మనం ఆర్గానో, ఇవి మనం పాస్తాలోకి వాటిలోకి యూస్ చేస్తాం కదా ఆర్గానో, అది వచ్చేసి జస్ట్ ఫ్లేవర్ కోసమే కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. నేను చిన్న హోల్స్ చేస్తున్నాను, సో అందుకని మీకు అంత టైం పడుతుంది. కొంచెం యాడ్ చేస్తే చాలు అది. తర్వాత మనం కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇది కొంచెం మనకి చెప్పాను కదా, కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మనకి రోడ్ సైడ్ తింటాం కదా, అలా ఉంటుంది ఫుడ్. చూడ్డానికి అదే తినడానికి టేస్ట్ మాత్రం హెల్దీ ప్లస్ డైట్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇది కిడ్స్ తినొచ్చు, అందరికీ బాగుంటుంది. సో అందుకని ఇది ఒకసారి ట్రై చేయండి. దీనికి వచ్చేసి నేను జీలకర్ర పొడి వేయాలి. నా దగ్గర జీలకర్ర పొడి లేదని చెప్పేసి జీలకర్ర ప్లస్ పచ్చిమిర్చి 2 దంచి నేను వేసాను. అంటే మనకి ఇంకా ఎక్కడ కారం అనేది యాడ్ చేయలేదు కదా, కొంచెమే కాబట్టి అన్నీ. సో ఇది పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేశాను నేను. జస్ట్ 3 చిల్లీస్ అంతేను, గ్రీన్ చిల్లీ నేను 3 వేసి, చాలా చిన్నవి అవి కూడాను. చిన్నవి నేను 3 యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర పొడి వేసి కొంచెం రాక్ సాల్ట్ వేసి దంచేసాను. ఆల్రెడీ మనం ఇందాక అక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పొటాటోలు, దీంట్లో కొంచెం సాల్ట్ తగ్గించే యూస్ చేయాలి ఇవి మనకి. సో మళ్ళీ అన్ని సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జస్ట్ అదంతా అయిపోయింది. ఇంతవరకు ఇంగ్రీడియంట్స్ అనేది మనము జస్ట్ మిక్స్ చేసాక అవి పొటాటో అనేది బాయిల్ అయిపోయి ఉంటుంది, అక్కడ బేక్ అయిపోయి ఉంటుంది. ఆ బేక్ అయిపోయిన పొటాటో అనేది దీంట్లో యాడ్ చేస్తాము. పొటాటో బేక్ అయిపోయి కూడా 5 minutes అయింది. సో అందుకని నేను చేత్తో పట్టుకున్నాను అది. సో అవి నార్మల్గా వేసేస్తున్నాను. వేసేసి అవి వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు ఆన్ చేయండి ఫ్లేమ్ అనేది. హై ఫ్లేమ్లో పెట్టేసి అవి వేసే వరకు మాత్రమే వేసేసి జస్ట్ ఇట్లవి మనము అవి కలిపేయడం వరకు మాత్రమే కలిపేసి ఇంకా ఆపేసేయండి అంతేను. జస్ట్ ఒక 2 minutesలో మొత్తం అయిపోతుంది అది. హై ఫ్లేమ్ మీద చేస్తాము మొత్తం. ఫస్ట్ ఎక్కడ ఆన్ చేయొద్దు, తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా అప్పుడు ఆన్ చేస్తే చాలు. ఇంతేనా. తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా అవుతాయో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అవి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇవేసి. మీరు పేపర్కి కూడా అట్లా ఆయిల్ స్ప్రే చేసుకొని, నేను మర్చిపోయాను చేయడం, సో పైన స్ప్రే చేశాను. మీరు ఒకసారి పేపర్కి కూడా స్ప్రే చేసి పెడితే అవి అలాగా మనకి అతుక్కోకుండా ఉంటాయి. దానికి ఈజీ టు రిమూవ్ కూడా ఉంటుంది. అప్పుడు మనకి వేసేసేటప్పుడు కూడా జస్ట్ అలా అంటే చాలు, మొత్తం దాంట్లో పడిపోతాయి.
మొత్తం దాంట్లో వేసేసి అది ఒక్కసారి మనము స్పాచులాతో కదిలించి మొత్తం దానికి స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకుంటే చాలు. మొత్తం దానికి ఆ పొటాటోకి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అది. ఇంకా ఏంటంటే ఒక కొత్తిమీర వేసుకొని దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. 2 మినిట్స్లో మొత్తం దాన్ని ఆన్ చేయడం. ఇవి మనం బేక్ చేసుకుంటే చాలు. మొత్తం ప్రాసెస్ అంతా 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ స్పాచులాతో మొత్తం అలా కలిపేసి కొత్తిమీర యాడ్ చేసి మనం సర్వ్ చేసేసుకోవడమేను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిల్లీ పొటాటో